ఇమ్రాన్ ఖాన్ని హత్య చేశారా? పాకిస్తాన్‌లో అతన్ని జైల్లోనే అక్కడున్న అధికారులే దారుణాతి దారుణంగా కొట్టి చంపేశారా? ఇలాంటి కథనాలు ఆఫ్ఘనిస్తాన్ మీడియా వెల్లడించింది. అయితే ఇప్పటివరకు అధికారికంగా పాకిస్తాన్ నుంచి మాత్రం ఇది ఖరారు కాలేదు. ఇమ్రాన్ ఖాన్ హత్య చేయబడలేదు అని మాత్రమే పాకిస్తాన్ నుంచి అంటే ఆ దేశపు మీడియా నుంచి అందుతున్న వార్త. రావల్పిండిలోని అడియాలా జైల్లో ఉన్నటువంటి ఈ ఇమ్రాన్ ఖాన్ను హత్యకు గురయ్యాడు అనడానికి గల కారణం ఏమిటి అంటే ఇటీవల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కలవడానికి ట్రై చేస్తే అధికారులు ఒప్పుకోవడం లేదంట. ఆయన అనారోగ్యంతో ఉన్నాడు, అసలు వాడికి మందులు ఇస్తున్నారా లేదా, అసలు ఉన్నాడా పోయాడా అని అడుగుతూ ఉంటే కూడా స్పందించట్లేదు. ఈ సందర్భంలో పుట్టుకొచ్చినటువంటి పుకార్లు అని చెప్తున్నారు పాకిస్తాన్ మీడియా నుంచి కొంతమంది. 2023 ఆగస్టు నుంచి కూడా పాకిస్తాన్ మాజీ ప్రధాని అయినటువంటి ఈ ఇమ్రాన్ ఖాన్ జైల్లో మగ్గుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇమ్రాన్ ఖాన్ను కలిసేందుకు ప్రయత్నించారు ఆయన సోదరీమణులు మరియు పీటీఐ అంటే పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ కార్యకర్తలు. వీళ్లపైన పోలీసులు క్రూరంగా దాడి చేశారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో ఈ ఉద్రిక్తతలన్నీ కూడా చోటు చేసుకున్నాయి. బలూచిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వంటి కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్, ఆఫ్ఘన్ మీడియా సంస్థలు ఇమ్రాన్ ఖాన్ను ఆర్మీ చీఫ్ అసీం మునీర్ మరియు ఐఎస్ఐ పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ పరిపాలన కుట్ర పన్ని జైల్లో చంపేశాయని చెప్పి సంచలన వార్తలు ప్రచురించాయి. అయితే ఇది ఎటువంటి అధికారికమైనటువంటి ఆధారం కాదు. కోర్స్ రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఉన్నాయి. ఏదో ఒకరోజు ఆయన వేసేస్తారు, అందులో ఎటువంటి డౌటు లేదు. ఈ మధ్య ఇమ్రాన్ ఖాన్ మీద రేప్ అటెంప్ట్ కూడా జరిగిందంట. దానికి రిలేటెడ్ డాక్యుమెంట్ కూడా ఎవిడెన్స్గా బయటకు వచ్చింది. మరి అలాంటి దేశం, మరి ఆ దేశం అంటే మాటలేంటి పాకిస్తాన్ అంటే. ఇక ఈ పాకిస్తాన్ని పాలిస్తున్నది ప్రజాస్వామ్యమో లేకపోతే ప్రధానియో కాదు, ఆర్మీ. ఆ దేశపు ఆర్మీయే మొత్తం కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ట్రంప్ ఆ మధ్య పిలిచింది షహబాజ్ షరీఫ్ని కాదు, మునీర్నే. మరెందుకు పిలిచిందంటే ఈ అమెరికాకి తెలుసు మొత్తం మునీర్ గడి చేతిలో ఉంది, అంటే పాకిస్తాన్ ఆర్మీ హెడ్ చేతిలోనే అంతా ఉంటుంది అని చెప్పేసి. ఈ అమెరికాకి పాకిస్తాన్ గురించి ఇన్ని తెలిసినా కూడా ఏ రోజు దీనికి ఎగనిస్ట్గా మాట్లాడదు. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ విషయంలో మాత్రం వేలెట్టేసి మాట్లాడేసింది. ఆఫ్ఘనిస్తాన్ చాలా ప్రమాదకరమైనటువంటి దేశం అన్నట్లుగా. ఎందుకంటే వైట్ హౌస్ దగ్గర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఆఫ్ఘన్ పౌరుడు ఆ కాల్పులు చేశాడు. దీంతో వెంటనే చాలా సీరియస్గా ప్రమాదకరమైనటువంటి దేశంగా ఆఫ్ఘనిస్తాన్ని అభివర్ణించాడు. మరి సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ ఎన్నో వందల వేల మందిని పొట్టన పెట్టుకుంటున్నటువంటి పాకిస్తాన్ని ఈ ట్రంప్, ఈ సోకాల్డ్ అగ్రరాజ్యం పెద్దన్న ఎందుకు ప్రమాదకరమైనటువంటి దేశంగా పరిగణించడం? ఎందుకంటే అవసరాలు. ఇలాంటి దొంగలు ఈ ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నారు, మన దేశానికి ఎగైనిస్ట్గా. అయితే ఇమ్రాన్ ఖాన్ అయితే బతికే ఉన్నాడని అధికారిక సమాచారం ద్వారా తెలుస్తోంది. కోర్స్ 2-3 రేపులు అయి ఉండొచ్చు వాడి మీద, లేదా ఏమైనా అనారోగ్య బారై ఉండొచ్చు, ఇంకా చచ్చిపోలేదు అని మాత్రం మనం నిర్ధారణ చేసుకోవచ్చు. వస్తున్న వార్తలన్నీ కూడా నిరాధారమైనవి.